భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు కూడా పూర్తి స్థాయిలో నిండే దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు, వరద కొనసాగుతూనే ఉంది. రేయి మొవళ్ళు కూడా ఈ వరద కొనసాగుతుండడంతో ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. నిజామాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా నీరు నిండి నిజామాబాద్ నగరం అంతా కూడా తడిసి ముద్దయింది. ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 1091 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1066 అడుగుల వరకు నీరు చేరింది. 80 టీఎంసీల నీటిలో సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతానికి 18 టీఎంసీల నీరు చేరింది. ఓవరాల్గా 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. పై భాగంలోని మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైభాగంలో ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పడుతున్న వర్షాల వల్ల కూడా ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో గోదావరి కూడా జలకలను సంతరించుకుంది. ఏదైతే మహారాష్ట్ర నుంచి వస్తున్న గోదావరి నది తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న కందకుర్తి వద్ద కూడా జలకల ఏర్పడింది. అలాగే మంజీరా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. మంజీరా నది పరవళ్లు తొక్కుతుండడం వల్ల నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా భారీ వరద కొనసాగుతోంది. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా కొత్త నీరు వచ్చి చేరింది. ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్టులో మొత్తం 1405 అడుగుల నీటి మట్టం ఉండే ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1397 అడుగుల వరకు నీరు చేరింది. 17 టీఎంసీల నీటిలో సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో 8 టీఎంసీలకు పైగా ఆ నీరు వచ్చి చేరింది. అయితే ఇదే వరద కంటిన్యూ అవుతుంటే మరో 3-4 రోజుల్లో కూడా ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్ల ద్వారా నీటిని వదిలే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణ్ ప్రాజెక్టు, నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు, జుక్కల్లోని కౌలస్నాల ప్రాజెక్టు, అలాగే సింగీతం ఇలాంటి చిన్న ప్రాజెక్టులన్నీ కూడా ఈపాటికే పూర్తి స్థాయిలో నిండాయి. మిగులు జలాలన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. మరోవైపు ఈ కంటిన్యూ వర్షాల వల్ల ఈ వరద పెరుగుతుండడం వల్ల వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో సిరికొండ మండలంలో కప్పల వాగు పొంగి ప్రవహించడం వల్ల ఇక్కడ రోడ్డు కోసుకుపోయింది. దీంతో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. అలాగే సాలూర మండలంలో, ఇండల్వాయి మండలంలో కూడా 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. పొంగుతున్న వాగులు, రోడ్లపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలున్న ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అంటే జనాలు రాకపోకలు జరిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వరదలో చిక్కుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రం కూడా అలర్ట్ అయ్యింది. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.